మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి సంబంధించి మరి శాసనసభ్యులుగా పనిచేసిన పెద్దలు రామిరెడ్డి గారు మరి చనిపోవటం జరిగింది. మరి ఈ ప్రాంతానికి ఆనాడు వారు అందించిన సేవలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఎవరేమైనా కానీ ఈ ప్రాంతంలో సేవలు అందించాలే. మారుమూల ప్రాంతం, మరి అటవీ ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉంటాయి. సమస్యల విషయంలో ప్రజానాయకుడిగా స్పందించి వ్యక్తిగతంగా ఆలోచన చేయకుండా ఆ రోజు మాకు ప్రతిపక్షంగా ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంగా మాకు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతగా ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలు పోకుండా రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. రామిరెడ్డి గారు మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు వారి ఆత్మీయత, వారి స్నేహితం ఏదైతే ఉండనో అట్లానే రామిరెడ్డి గారి కుటుంబంతో మాకు ఎప్పుడు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వారు పోవడము మంత్రిని ప్రజలకు చాలా లోటు. వారు ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల సమస్యల గురించి ఎప్పుడు కూడా ఆలోచించేవారు. నేను వారితో దగ్గరగా పనిచేయడం జరిగింది. పాదయాత్రలు చేసినప్పుడు కూడా వారు చాలా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. సో వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంతాప చెప్తూ వారి ఆశయాలు కొనసాగాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.